వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి డీసెంట్ చాలు వెళ్ళండి వెళ్ళండి ముందుకు రాకూడదు వెనక్కి వెళ్ళండి చేయండి ప్లీజ్ సార్ వెళ్ళండి 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 వెనక్కి వెళ్ళండి సార్ సార్ ఏం జరిగింది సార్ ఆర్డర్ ఎలా జరిగింది వస్తున్నాను ఏం సమాధానం చెప్పంటావు ఉండే అన్నా నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నా. ఎందుకు గౌతమ్ అనవసరంగా? అన్నా నన్ను దగ్గరికి తీసుకెళ్ళమంటుంటే. గౌతమ్ ఆ బాడీ దాహినిది కదని వాళ్ళ నాన్న చెప్పారు కదా, నువ్వు ఓర్పుగా ఉంటే మంచిది. బాయ్ డీఎస్పీ వచ్చా? సార్ డీఎస్పీ వచ్చారు సార్. దాహిని ఫాదర్ వచ్చారా? దాహిని బాడీ కాదు సార్. నిన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా? సార్ ఈ రోజు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరు? ఒక సార్. ఏ స్టేషన్? అరకు స్టేషన్ సార్. ఏమైనా ఎప్పుడు రాగా వాడే చేస్తున్నాడు అక్కడ చూస్తారండి వెళ్ళి లాంచండి. ఓకే సార్. తీసుకురండి వాడిని. గౌతమ్ రా ప్లీజ్ వదండి సార్ నేను తీసుకెళ్తాను. బాడీని ముందే ఎవరు చూసారు? ఆ క్వారీలో పనిచేసే వ్యక్తి సార్. వస్తారండి సార్. అన్నా త్వరగా రానా. మళ్ళీ ఎక్కడికి? చెప్తాను రాన్నా. హలో, ఎవరు మీరు? బాబు నాన్న ఎలా ఉన్నారు? ఎవరండి మీరు? నన్ను గుర్తుపట్టలేదా? సరే గాని సుశీల మేడం ఎక్కడ ఉన్నారు? లాస్ట్ లెఫ్ట్. గౌతమ్ కొంచెం ఆగు, నీ లెఫ్ట్ కెళ్ళు. హలో, ఎవరు మీరు? దాహిని ఇంకా బతికే ఉంది మేడం. వాట్? నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. డాక్టర్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా డాక్టర్? వైష్ణవి, విల్ స్టాప్ దిస్ సెషన్ నౌ. హౌ కెన్ వి బి ష్యూర్ దట్ దాహినిని ఈ సీరియల్ కిల్లర్ ఎత్తుకెళ్లాడని? సందేహం లేదు మేడం, వాడే ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే వాడు ఎత్తుకెళ్ళేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏంటి? మేడం నేను దాహిని లవ్ చేస్తున్నాను. తను నన్ను మీట్ అవడానికి ఆ రోజు రైల్వే స్టేషన్కి వచ్చింది. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఆ సీరియల్ కిల్లర్ తనను ఫాలో చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే ఈ రోజు ఉదయం డిస్ప్లే చేసిన బాడీ ఎవరిది? తనొక చేసుకున్న అమ్మాయి మేడం. హీ హాస్ నెవర్ చేంజ్ హిస్ ప్యాటర్న్ సో ఫార్. దెన్ వై నౌ? ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపాడు. మరి దాహినిని మాత్రం వాడెందుకని ఇంకా? అంటే దాహిని ఇంకా బతికే ఉంది కదా మేడం. ఐ విష్ దాహిని ప్రాణాలతోనే ఉండుండొచ్చు. గౌతమ్ మేడం ఎక్కడికి వెళ్తున్నావు? సిబిసిఐడి ఆఫీస్ కి. ఎందుకు? వాళ్ళ సాయంతో దాహిని త్వరగా కాపాడాలి. 7:30 అయింది, వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మరి వాడిని ఎవరు కనిపెడతారు? నువ్వు కనిపెట్టు. నాకు కళ్ళు కనిపించవు మేడం. పోలీసులు కళ్లతోనే వెతుకుతున్నారు, ఇంకా పట్టుకోలేదు. నువ్వు నీ మేధస్సును ఉపయోగించు, మనస్ఫూర్తిగా వెతుకు. దాహిని జాడ తెలుస్తుంది. సార్ సార్ దాహిని బతికే ఉంది సార్. సార్ ప్లీజ్ సార్ తనని కాపాడండి సార్. లోపలికి ఎలా వచ్చావు? సార్ లేట్ చేసే కొద్ది తన ప్రాణాలకి ప్రమాదం సార్. మీరు డిస్ట్రిక్ట్ మొత్తం ఎత్తికించండి సార్. ప్లీజ్ సార్. నువ్వు మాకు ఐడియా ఇస్తున్నావా? బయట పోరా. బయట పంపించు. ఇది నీ ఇల్లు అనుకున్నావా? ఏమైనా సమస్య వస్తే ఇక్కడికి వచ్చే కదా సార్ చెప్పుకోవాలి. సార్ సార్ ప్లీజ్ సార్. అక్బర్ బాయ్ పంపవు బుద్ధి లేదా? అయ్యా చూస్తే జాలేసిందయ్యా, అందుకే. డిఎస్పీ చాలా టెన్షన్ గా ఉన్నారు. బుద్ధులేదా? తీసుకెళ్ళవయ్యా. దయచేసి మీరు చెప్పింది ఎవరైనా వినండి ప్లీజ్. బాబు ఆల్రెడీ వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు. హంతకుణ్ణి కనిపెట్టలేకపోతున్నారు. సార్ వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. నాకు హెల్ప్ చేయొచ్చు కదా సార్. నేను కనిపెడతాను సార్. ఏంటి నువ్వు కనిపెడతావా? అవును సార్, నా దారిని నేను కనిపెడతాను సార్. నేను కనిపెడతాను సార్. బాబు జాగ్రత్త జాగ్రత్త. గౌతమ్ బాబు ఈ కేసులో నీకు నేను ఏ విధంగానూ హెల్ప్ చేయలేను.
కానీ ఈ కేసుని స్టార్టింగ్ నుంచి డీల్ చేస్తున్న ఒక ఎస్ఐ ఉన్నారు. ఆవిడ్ని కలు. ఆవిడ ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు. ఎవరు సార్? కమలా దాస్. బాబు, తను పైనుంది, నువ్వు వెళ్ళి కలు. ఎవరు? నా పేరు గౌతమ్ అండి. ఒసే వసంత, ఎవరే వాడు? కమలా, నేను కలవడానికి ఓ అబ్బాయి వచ్చాడు. ఏదో కేసు విషయమట. దరిద్ర పోహమా, ఏం దిక్కుమాలి కేసే? అడ్డమైన వాళ్ళని ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నావు? అది కాదమ్మా, పాపం చూస్తే జాలేస్తోంది. మెడ పట్టుకుని బయటికి ఎంటవే. రే మెంటల్, ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోకి వస్తావు? ఒక హెల్ప్ కావాలండి. డోర్ క్లోజ్ చేసి బయటికి పోరా. వెలుతురు పడుతోంది. వసంత, తలుపు ఇవే. నా జీవితంలో అసలు వెలుగునే చూడలేదండి. నాకున్న ఒకే ఒక వెలుగు నా దాహిని. తనని కాపాడాలి. అందుకే మీ సాయం కోసం వచ్చాను. వసంత, వసంత ఇటు రావే. త్వరగా వచ్చి నీ లాకెళ్ళు. నేను వాడినే. వెలుగు చూడని మీరు చూడగలిగే వారిలా ఉన్నారు. బోడెదవా, ఏంట్రా పెద్ద డైలాగులు చెప్తున్నావు? నువ్వు నడవగలవు, భోంచేయగలవు, పరిగెత్తగలవు. నేను కనీసం నుంచోలేనురా. 1కి 2కి వచ్చినా కూడా నాకు తెలియదురా. వచ్చి నీతులు చెప్తున్నాడు. బయటికి పోరా, బయటికి పోరా. నాకు తెలుసు మేడం, మీకు పెరాలసిస్ అని. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ నాకు హెల్ప్ చేయట్లేదు మేడం. కానీ మీరు మనసు పెడితే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడచ్చు మేడం. ప్లీజ్. నేనే ఇక్కడ చస్తున్నాను. ఇంకొద్ది చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? బాబు, మీరు రండి. తను పిచ్చిది, ఏదో వాగుతుంది. రండి, ఇంట్లో ఒంటరిగా చిక్కింది. ఎవరికే పిచ్చి? నువ్వేనా పిచ్చిదానివి? ఈ కడికే పిచ్చి. ఎవరి కోసం ఈ వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నాడు? థూ. సాటి ఆడపిల్లకి హెల్ప్ చేయనంటున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? ఛీ! రే లోఫర్, రే పంది. వసంత, వాడిని కొట్టాడే. అవును, నేను చూశాను. వాడిని కొట్టాడే. వసంత, నువ్వు అలా మాట్లాడుతుంటే కొట్టకుండా ఎలా ఉంటాడే? నేను రాని ఇద్దరం కలిసే వెళ్ళాం సారు. నాకు గిరాకీ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 10:30 ఉంటుంది సారు. ఇద్దరు ఒకే చోట నుంచున్నారా? లేదు సారు, ఎప్పుడు కొంచెం దూరంగానే నుంచుంటాం. ఎందుకంటే కస్టమర్ ఎవరో ఒకరినే తీసుకెళ్తాడు. అది చూసి ఇంకొకరు బాధపడతారు కదా, అందుకే సారు. సరేనమ్మా, వెళ్ళేటప్పుడు దాంతో చెప్పావా? లేదు సారు, కానీ లారీలో వెళ్ళేటప్పుడు రాణికి ఫోన్ చేశాను. ఒకసారి ఫోన్ ఇవ్వండి. పదకొండు ఏం మాట్లాడుకున్నారు? బయలుదేరానని చెప్పాను. తను కారులో వెళ్తున్నాను అంది. ఆవిడ ఇంకేమన్నా చెప్పిందమ్మా? నా గిరాకీ గురించి నేను చెప్పాను. తన గిరాకీ గురించి తను చెప్పింది సారు. ఏం చెప్పింది? నా గిరాకీ సర్కస్ కోతిలాగా ఉన్నాడని చెప్పాను సారు. తన గిరాకీ చాక్లెట్ లాగా నొన్నగా సినిమా స్టార్ లాగా ఉన్నాడని చెప్పింది సారు. ఆఫీసర్స్ లిసన్ టు మీ. అట్ లాస్ట్ సీరియల్ కిల్లర్ కేసులో మనకు కొన్ని క్లూస్ దొరికాయి. క్లూ నెంబర్ 1,
కిల్లర్ క్లీన్ షేవ్ చేసుకున్న వ్యక్తి. క్లూ నెంబర్ 2, కిల్లర్ 25-30 ఏళ్ల లోపున్న హ్యాండ్సమ్ గై. క్లూ నెంబర్ 3, కిల్లర్ దగ్గర ఎక్స్పెన్సివ్ కార్ ఉంది. దాని బూట్ అంటే స్టోరేజ్ పెద్దది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయండి. అలాంటి కార్ ఎక్కడైనా కనిపిస్తే 1-2 సార్లు థరోగా చెక్ చేయండి. ఈ ఆపర్చునిటీని మిస్ చేస్తే మనం ఈ కేసుని సాల్వ్ చేయలేం. థ్యాంక్ యూ. పొద్దున్నుంచి ఏమీ తెలియదు. ఇదిగో జ్యూస్ తాగు. వద్దన్నా, దాన్ని కూడా ఉదయం నుంచి ఏమీ తినుండదు కదన్నా. తలరాతని మనం ఎలా మార్చగలం చెప్పు. తలరాతంటూ ఏమీ లేదన్నా, అన్ని యాక్సిడెంట్స్. నేను దానిని ఎలాగైనా కాపాడతానన్నా. ఒంటరిగా నువ్వు ఏం చేయగలవు బాబు? రండి 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 రండమ్మా. గౌతమ్, మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం. బాబు, చిన్న రిక్వెస్ట్. హే, కమలా, నువ్వు పసిపిల్లవి. నువ్వు నాకు బాగా నచ్చావు. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? కెనడా. గౌతమ్, నీకు బుద్ధుడంటే ఇష్టమా? చాలా. అంటే నీకు కోరికలే లేవా? ఉన్నాయి. నా ప్రాణం ఇచ్చైనా దాహిని కాపాడాలి. I like you too. Anyway, we don't have time. నాకు యాక్సిడెంట్ అయి 1.5 సంవత్సరం అయింది. నేను కేస్ డీటెయిల్స్ అని పూర్తిగా మర్చిపోయాను. I want 3 things. Chewing gum, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మ్యాప్, ఈ కేసుకి సంబంధించిన CBCID ఫైల్స్. CBCID ఫైల్సా? మనకెవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఎలా? దొంగిలించాలి. గోపాలం వాడు ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు. తన టార్గెట్ ఉన్న ఏరియాస్ లోని కెమెరాస్ ని ముందుగానే ధ్వంసం చేస్తున్నాడు. సార్! ఎవరికి పట్టుపడకూడదు సార్ సార్. సార్, తమ్ముడు పోయా. బంగారు కొండ సార్, లవర్ ఏయ్, మిస్సింగ్ ఆగొచ్చి గొడవ సార్. చేస్తున్నావా? పో సార్, అసలుకి. సేవ్ చేయండి సార్. పోయ్. చెప్పేది వినండి సార్. సార్, మీ పోయ్ కాళ్ళు ఇక్కడి నుంచి. పట్టుకుంటా సార్. ఏయ్. సార్, వెతికి పెట్టండి సార్, ప్లీజ్ సార్. మూసుకొని సార్, పోతావా? బొక్కలు వేయమంటావా? సారీ సార్, గోపాలం వద్దు సార్. మార్నింగ్ త్వరగా వచ్చి పోనివయ్యా. బండి పోనీయండి. ఏయ్, సార్, పోయా. సార్, సార్. మీరు బండి ఎక్కి వెళ్ళిపోతున్నారా సార్? సార్, కాపాడండి సార్. సార్, ఏయ్, సార్, దాహిని పోయా. పాపం సార్, కాపాడండి సార్. గౌతమ్, పని మొదలు పెట్టు. గౌతమ్, స్ట్రైట్ గా వెళ్ళు. గో స్ట్రైట్, స్ట్రైట్. స్టాప్, స్టాప్. నౌ టర్న్ లెఫ్ట్. Yeah, now go straight. Keep going straight. Oh, gate lock చేసింది. ఏం చేయబోతున్నావు?